మేడం సహజంగా ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ లేదు, గుద్దిన లారీకి కూడా ఇన్సూరెన్స్ లేదు. ఈ వ్యక్తికి కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? ప్లస్ ఇన్సూరెన్స్ ఉంటే ఇంత రావాలని ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే ఇంత రావాలని కూడా ఉండదు. ఎవరు ఇవ్వాలి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? లారీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయనని మనం లయబుల్ చేయొచ్చు. ప్రిన్సిపల్ లారీ డ్రైవర్కి పూర్తిగా పడదు, బట్ లారీ ఓనర్ మాత్రము హీఈస్ ప్రిన్సిపల్ కాబట్టి హీఈస్ లయబుల్. ఓకే, వైకేరియస్ లయబిలిటీ ఆయన పైన ఉంటుంది. అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆ రోజుకి ఆ వ్యక్తి ఏజ్ ఎంత, ఆయన సంపాదన ఎంత, ఆయన ఎంత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కడుతున్నారు. లెటర్సే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కట్టట్లేరు, ఆయన సంపాదన నెలకి 50,000 ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఒక 25 ఏళ్ళ వ్యక్తికి 50 ఏళ్ళ వరకు ఇంకా నెక్స్ట్ 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపు ఆయన ఎంత డబ్బు సంపాదించేవాళ్ళు, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి ఏదైతే ఇంజురీస్ డ్యామేజెస్ ఉంటాయో అవన్నీ పే చేస్తుంది సార్ కోర్టు.